మన రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులందరికీ నమస్కారం. కుక్కకాటుకి చెప్పుదెబ్బ అంటారు, కానీ కుక్కకాటుకి చెప్పుదెబ్బకి సంబంధం ఏమిటో నాకు తెలియదు. అయితే పిచ్చి కుక్కకాటు మాత్రం ఆ సామెత చెప్పినంత తేలికైన విషయం కాదండోయ్. కుక్కకి పిచ్చి ఎందుకు పడుతుందో, పిచ్చి కుక్క కరిస్తే వైద్యం ఏమిటో ఆ వివరాలన్నీ తెలియచేయటానికి డాక్టర్ సిఏ ప్రసాద్ గారు మన వద్దున్నారు. వారిని అడిగి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా? ఆంధ్రదేశంలోని వివిధ గ్రామాల్లో ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం, ఆరోగ్యాన్ని గురించి గ్రామీణ ప్రజల్లో ప్రచారం చేయడం కోసం ఏర్పడిన పారామెడికల్ సిబ్బందికి అందరికీ నమస్కారం, స్వాగతం. మిత్రులారా, ఈ రోజున మనం చర్చించుకోబోతున్న సబ్జెక్ట్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. మనలో చాలామందికి మన చిన్నతనం నుంచి వచ్చిన అనుభవాలను ఒకసారి గుర్తు తెచ్చుకునేట్టయితే, ఎవరైనా కొంచెం ఎక్కువగా మాట్లాడినా, కాస్త గోల్ చేసినా, పెద్ద పెద్దగా అరిచినా, కోపంతో మాట్లాడినా వాడేంట్రా పిచ్చి కుక్కలాగా అరుస్తున్నాడు అంటాం. మన సమాజంలో కుక్కలన్నా, పర్టికులర్గా పిచ్చి కుక్కలన్నా ఒక భయం ఉంది. ఆ పిచ్చి కుక్క కాటు, పిచ్చి కుక్క కరిస్తే జరిగే పరిణామాలేంటో వాటిని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. సహజంగా కుక్కల్ని పెంచడం మనకు అలవాటు. అయితే కుక్కకి అనేక రకాలైన కారణాల వలన పిచ్చి పడితే ఆ పిచ్చి కుక్క కాటు వలన వచ్చే ప్రమాదాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎట్లా ఉంటుంది ర్యాబీస్? బుల్లెట్ ఉంది కదా, ఆ బుల్లెట్ ఆకారంలో ఉండే ర్యాబిడో అనే వైరస్ వలన ర్యాబీస్ అనే వ్యాధి వస్తుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ ర్యాబీస్ అనే వ్యాధి చాలా వ్యాధుల కంటే పోల్చుకునేట్లయితే కొంచెం భయంకరమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ర్యాబీస్ వలన కలిగే మరణాల్లో 60% మరణాలు మన దేశంలో కలుగుతున్నాయంటే వాటికి కారణం ఒకటే. గ్రామాల్లో ఉండే సామాన్య జనానికి కుక్కల్ని పెంచుకోవడం చేతో, కుక్కల్ని పూజించడం చేతో, కుక్కల్ని అభిమానించడం చేతో, కానీ పిచ్చి కుక్కకి మంచి కుక్కకి తేడా తెలియకపోవటం, ఆ కుక్కలు కరిచినప్పుడు ఏమేం చేయాలో అర్థం కాకపోవటం, వీటి వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు నివారించాలంటే మామూలు కుక్కకి పిచ్చి కుక్కకి ఉండే తేడా, వాటి మధ్య ఉండే భేదాలు, వైరుధ్యాలు మనందరికీ తెలియాలి. కుక్కలాగా అరిచినా, కుక్కలాగా మాట్లాడినా, కుక్కలమైన విశ్వాసం పెంచుకున్నా మనం వీటన్నిటిని భరించగలం. వీటన్నిటితో పాటే మనం కుక్కలతో సహజీవనం చేస్తుంటాం. కానీ పిచ్చి కుక్క కాటిని భరించడం చాలా కష్టం. ఉదాహరణకి ప్రస్తుతం మేము ఒక ఆఫీస్ దగ్గర ఉంటూ ఉన్నాం. ఆ ఆఫీస్ కింద ఒక పెద్ద కుక్క ఉంది. అక్కడున్న వాళ్ళు, ఆ ఇంటి కుక్క యజమానులు చెప్పేది ఏంటంటే, కుక్క అరుస్తుంది కానీ ఏం చేస్తారంటారు. అయినా ఆ కుక్క అరిచినప్పుడల్లా మాకు భయంగానే ఉంటుంది. అందుకనే మేము కూడా ఈ రోజుల్లో, ఈ 2 రోజుల్లో మేము చేస్తున్న పని ఏంటంటే, చుట్టూ తిరిగి వేరే పక్క నుంచి మా ఆఫీస్లోకి వెళ్తూ ఉన్నాం. ఇలాంటి వాటన్నిటిని చూసినప్పుడు కుక్క అంటే మనబోటి వాళ్ళకు కూడా ఎంత ఇష్టమో అంత భయం కూడా ఉంటుందనేది అర్థమవుతుంది కదా. సరే, మళ్ళీ మనం అసలు విషయానికి వచ్చేట్లయితే, ఈ వైరస్ ర్యాబీస్ అనే ఈ వైరస్, ర్యాబిడో అనే ఈ వైరస్ కేవలం కుక్కల్లోనే ఉండదు. కుక్కలు మాత్రమే కాకుండా పర్టికులర్గా గబ్బిలాలు, ముంగిసలు, అడవి జంతువులు, ఇలాంటి వాటి అనేక చోట్ల అనేక జంతువుల వలన ఈ వ్యాధి కలిగించే క్రిములు వ్యాపించడానికి అవకాశం ఉంది. అయితే ఇన్ని క్రిములు కలిగించడానికి అవకాశాలున్న ఇన్ని జంతువులు ఉన్నా కూడా, అవి గబ్బిలాలు కావచ్చు, అడవి జంతువులు కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నా కూడా పర్టికులర్గా కుక్కల వలన మాత్రమే ఈ వైరస్ జనంలో ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. అందుకనే ర్యాబీస్ వ్యాధిని, కుక్కల్ని కలిపి మనం చూడటం, కలిపి మనం మాట్లాడుకోవటం జరుగుతూ ఉన్నది. ఈ ర్యాబీస్ వ్యాధి గాలి ద్వారా, నీటి ద్వారా, అంటే అప్పుడప్పుడు జంతువులు వచ్చేసి నీళ్లు తాగటం, వీటన్నిటి ద్వారా చేరుతూ ఉంటుంది. పర్టికులర్గా కుక్కకి ఏదైనా చిన్న చిన్న గాయాలు తగిలినప్పుడు ఆ గాయాల్లోంచి ఈ నీరు, సెలైవా వీటి వలన ఈ కుక్కల దగ్గరికి చేరి మామూలు కుక్కలు కూడా పిచ్చి బట్టి పిచ్చి కుక్కల్లాగా మారే అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఈ రెండిటి మధ్య తేడా మనకి అర్థం కావాలి. కుక్క శరీరంలోకి ఒక్కసారి వైరస్ చేరింది అని అనుకుందాం. అక్కడి నుంచి చైతన్యం గల నాడుల ద్వారా నాడీ కేంద్రాన్ని ఈ వైరస్ చేరుతుంది. అక్కడ మొదలవుతుంది నష్టం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ప్రభావాన్ని ఈ వైరస్ చూపిస్తూ ఉంటుంది. మెదడులోని కణాలను ధ్వంసం చేస్తుంది. 4 నుంచి 6 వారాల లోపల ఈ వైరస్ తమ ప్రభావాన్ని చూపించడం మొదలవుతూ ఉంటుంది. ఈ వైరస్ ప్రభావం అనేక రకాలుగా ఈ కుక్కల మీద తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయనేది మనం ఆలోచించుకోవాలి. ఈ మధ్యకాలంలో కుక్క మామూలుగా ఉండలేదు. మామూలుగా తినటం, మామూలుగా ఉండటం, మనతో మామూలుగా గడపడం,
ఈ పనులు చేయలేదు. సోమరిగా తిరుగుతూ ఉంటుంది, తన పనులు తను చేసుకోలేకపోతుంది. సరిగ్గా ఆకలి ఇట్లాంటివి లేని వాటిని మనం గమనించవచ్చు. ఇలా జ్వరంతో బాధపడుతూ అన్నం ముట్టుకొని తనం, ఆహారం తీసుకొని తనం, ఇవన్నీ పర్టికులర్గా ఆ కుక్కల్లో మనం గమనించవచ్చు. చివరికి విచిత్రంగా, అస్థిమితంగా, మతిస్థిమితం కోల్పోయినలాగా ఈ కుక్కలు తయారై కారణం లేకుండా అదే పనిగా తిరగటంతో పాటు విచిత్రంగా మురుగుతూ ఉంటుంది, కోపాన్ని చూపిస్తూ ఉంటుంది, ఎవరిని భరించలేని పరిస్థితుల్లోకి వస్తుంది. ఆ కోపాన్ని మొరగటం ద్వారా, కరవటం ద్వారా చూపించి మనుషుల్ని, వస్తువుల్ని కూడా కొరుకుతూ ఉంటుంది. కరెక్ట్గా ఇప్పుడే కుక్కకి పిచ్చి పట్టింది అని ముద్రేస్తాం మనం. అప్పటిదాకా మనం పట్టించుకోం, అప్పటిదాకా దీని గురించి ఆలోచించాం. మన పెంపుడు కుక్కే కదా, మన ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది కదా, కుక్క మామూలుగానే ఉందిలే అని అనుకునే మనం ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత కుక్క వేరే కుక్కల్ని కరవటం కానీ, పిల్లల్ని కరవటం కానీ, పెద్దవాళ్ళని కరవటం కానీ మొదలుపెట్టిన తర్వాత, ఇలా అస్థిమితంగా మొరగటం, తిరగటం మొదలుపెట్టిన తర్వాత కుక్కకి పిచ్చి పట్టింది అని ముద్రేస్తాం. పిచ్చి పట్టే లోపల అనేక రకాలైన పరిస్థితుల్ని దాటాలన్నమాట. ఈ కుక్క కాటునే పిచ్చి కుక్క కాటు అని మనం అంటూ ఉంటాం. ఈ పిచ్చి కుక్క కాటు మిగిలిన వాటి అన్నిటికంటే కొంచెం ఎక్కువ ప్రమాదాన్ని కలిగించే అవకాశాలున్నాయి. ఇదే సందర్భంలో పిచ్చెక్కిన కుక్క 3-4 రోజుల నుంచి మొదలుపెట్టుకొని 11-12 రోజుల లోపల చచ్చిపోవటానికి అవకాశం ఉంది. అందుకనే డాక్టర్ దగ్గరికి పిచ్చి కుక్క కరిచిందే అని చెప్పి వెళ్ళినప్పుడు ఆ కుక్కని గమనించండి, ఆ కుక్క పిచ్చి కుక్క అయ్యేటైతే చచ్చిపోవడానికి అవకాశం ఉంది, ఎన్ని రోజుల్లో చచ్చిపోతుందో మీరు గమనించండి అని చెప్పి చెప్పడానికి మూల కారణం ఇక్కడ ఉంది. అందుకని ఎవరైనా పిల్లల్ని కానీ, పెద్దవాళ్ళని కానీ పిచ్చి కుక్కలు, పిచ్చి పట్టిన కుక్కలు కరిస్తే ఆ కుక్కను గమనించటాన్ని మనం మొదటగా తెలుసుకోవాలి. సరే, అసలు ఏది కుక్క కాట అంటే? కేవలం కుక్క కరిస్తేనే కుక్క కాట కాదు. కేవలం కుక్క కరిస్తేనే కుక్క కాటు అని మనం నమ్మాల్సిన పనిలే. కరవకపోయినా కూడా ప్రాణాంతకంగా మారే కొన్ని అంశాలని మనం ఇందులో గమనించవచ్చు. కేవలం కుక్క కరిస్తేనే కాకుండా కుక్క కరవకపోయినా కొన్ని ప్రాణాంతకమైన అంశాలని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎక్కడైనా ముందు గాయాల మీద, లేకపోతే మన ఒంటి మీద ఎక్కడైనా గీరుకున్న గాయాలు అలాంటివి ఉంటే, కుక్క నాకిన, ఇలాంటి అనేక సందర్భాల్లో ఈ పదార్థాలని తిరిగి ఆ పిల్లలు నోట్లో పెట్టుకోవడం ఇలాంటివి జరిగిన, ఇలాంటి అనేక సందర్భాల్లో ఈ ర్యాబిస్ వ్యాధి పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ రావటానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మనకి తెలియాలి. ర్యాబిస్ వ్యాధిలో 95% కేసుల్లో పిచ్చి కుక్క కాటు ద్వారా సోకినప్పటికీ ర్యాబిస్ వ్యాధి రావటానికి కారణం పిచ్చి కుక్క కాటే. అట్లా సోకినప్పటికీ పిచ్చి కుక్క నోటి సొంగ గాయానికి, పుండ్లకు, ముక్కుకు, నోటి మ్యూకస్ పొరలు అంటుకున్నా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నది. అంతేకాదు, ర్యాబిస్ ఒక అబ్బాయికో ఒక అమ్మాయికో కరిచిందనుకోండి, ర్యాబిస్ కుక్క కరవటం వలన ఈ ర్యాబిస్ వ్యాధి ఒక అబ్బాయికో అమ్మాయికో ఒక ఆయనకో వచ్చిందనుకోండి, అతను ఎవరినైనా కొరికినా కూడా ఈ వ్యాధి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ పిచ్చి కుక్క కాటులో మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన అంశం. కుక్క కరవగానే ఆ వైరస్ మన నరాల ద్వారా గంటకి దాదాపు 3 మిల్లీమీటర్ల వేగంతో నరాల ద్వారా మెదడుకి చేరుకుంటుంది. కుక్క ఎక్కడ కరిచినా సరే నరాల ద్వారా మెదడుకి చేరుకుంటుంది ఈ వ్యాధి కలిగించే వైరస్ క్రిములు. మెదడుకి దగ్గరగా ఉన్న చోట కానీ కుక్క కరిచేట్లయితే ఈ వ్యాధి కలిగించే క్రిములు అతి త్వరగా మెదడు దగ్గరికి వెళ్తాయి. కొంచెం దూరంగా కాలుని కానీ అట్లా కరిచినప్పుడు ఈ వ్యాధి కలిగించే క్రిములు మెదడుకి చేరడానికి కొంచెం టైం పడుతుంది. ఇది ఈ రెండింటి మధ్య ఉన్న తేడా. వ్యాధి లక్షణాలు కుక్క కరిచిన 9 రోజుల నుంచి కొన్ని నెలల లోపున ఎప్పుడైనా కనపడటానికి అవకాశం ఉంది. సాధారణంగా 4 నుంచి 6 వారాలు 8 వారాల మధ్యలో ఈ లక్షణాలు బయటపడటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇది మనం గమనిస్తూ ఉండాలి. మెదడుకి, ఇందాకనే మనం అనుకున్నట్టు, మెదడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కుక్క కరిచిందంటే తొందరగా వ్యాధి వ్యాపించడానికి, ఈ క్రిములు తొందరగా మెదడుని చేరుకోవటం, తద్వారా ఈ వ్యాధి ఎక్కువగా బయటపడటానికి అవకాశం ఉంది. దూరంగా జరిగిన కొద్దీ ఈ వ్యాధి కలిగించే క్రిములు మెదడుని చేరుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి అదే రీతిలో వ్యాధి కలిగించే లక్షణాలు కానీ, రోజులు కానీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. వీటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మెడ పైగు భాగంలో ఎక్కడ కరిచినా వారం రోజుల్లో, దాదాపు వారం రోజుల లోపల ఈ వ్యాధి లక్షణాలు కనపడటానికి అవకాశాలు ఉన్నాయి.
ముఖం మీద కరిచిందంటే 30 రోజుల లోపల ఈ వ్యాధి కనిపించే అవకాశాలున్నాయి. చేతుల మీద కరిస్తే 40 రోజుల లోపల ర్యాబిస్ వ్యాధి రావడానికి అవకాశాలున్నాయి. కాళ్ళ మీద కరిస్తే దాదాపు 60 రోజుల వరకు ఈ వ్యాధి బయటపడడానికి అవకాశాలున్నాయి. అప్పటిదాకా ఆ కుక్కని కానీ ఈ అబ్బాయిని అమ్మాయిని కానీ కరిచిన వాళ్ళని కానీ మనం అబ్జర్వేషన్లోనే వాళ్ళని అప్పుడప్పుడు గమనిస్తూ ఆ లక్షణాలను గమనిస్తూ మనం చూస్తూ ఉండాలి. కేవలం గీసుకుపోయిన గాయం అయితే ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. బాగా లోతుగా దిగిన గాయం, సపోజ్ కుక్క బాగా గట్టిగా కరిచిందంటే, లోతుగా దిగిందంటే, అలాంటప్పుడు ఈ కుక్క కరిచిన గాయం వలన ఈ క్రిములు తొందరగా నాడుల ద్వారా నరాల ద్వారా మెదడుకి తొందరగా చేరుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కరిచిన చోట నొప్పి ఉంటుంది, పొడిచినట్లు బాధ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, జ్వరం వచ్చినట్టు ఉంటుంది, నీరసం ఉంటుంది, ఆకలి మందగించడం ఉంటుంది, తిక్కగా ప్రవర్తించడం ఉంటుంది, పొడి దగ్గు ఉంటుంది. నాడీ మండల వ్యవస్థకి తగిన లక్షణాలన్నీ ఆ టైంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో అనేక లక్షణాలు కలిసి ఉండొచ్చు, అప్పుడప్పుడు ఒక్కొక్కటే కనిపిస్తూ ఉండొచ్చు. అది రోజులు గడిచిన కొద్దీ చాలా ఎక్కువగా చిక్కటి ఉమ్మి నోటెంబటి రావటం ఇదొక లక్షణం. కాసేపు ప్రశాంతంగా ఉంటారు, కాసేపు అశాంతంగా ఉంటారు. ఈ ప్రశాంతంగా ఉండటానికి అశాంతంగా ఉండటానికి మధ్య వేరియేషన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అతి తొందరగా కోపం వస్తూ ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఏదైనా పెడితే మింగటం కష్టం అవుతుంది, గొంతు నొప్పిగా ఉంటుంది, నీళ్లను చూస్తే భయపడుతూ ఉంటారు. అందుకనే దీన్ని ఈ వ్యాధిని కలిగినప్పుడు ఈ వచ్చే లక్షణాలన్నింటినీ గమనించి హైడ్రోఫోబియా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నీటిని చూసినప్పుడల్లా, నీటి శబ్దం విన్నప్పుడల్లా ఈ వ్యాధి ఉన్న రోగులకి భయం పుడుతూ ఉంటుంది, అదురుకుంటూ ఉంటారు, భయపడతారు. చివరికి నీటిని చూడాలన్నా చప్పుడును వినాలన్నా కూడా భయపడతారు. అందుకనే దీన్ని హైడ్రోఫోబియా అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఈ సూక్ష్మజీవులు క్రమక్రమంగా నరాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి జ్వరం వస్తుంది. ఇందానే మనం అనుకున్నట్టు అనేక లక్షణాలు వీటి ద్వారా మనకు కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా కనిపించే అవకాశాలున్నాయి. వీటిని మనం అబ్జర్వ్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. ఈ వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ నోటి వెంబటి నురగ కారటం, కండరాలని బిగుసుకుపోవటం, ఫిట్స్ రావటం, పక్షవాతం వచ్చినట్టు మనకు కనిపించటం, ఈ లక్షణాలన్నీ ఆ రోగిలో మనం గమనించవచ్చు. వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ రోగిలో ఉన్మాదపు లక్షణాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇదొక సూచన. పిచ్చి చూపులు చూడటం, పిచ్చిగా అరవటం, ఎగిరెగిరి పట్టడం మొదలైన లక్షణాలన్నీ ఆ రోగుల్లో మనం గమనించవచ్చు. మృత్యువు సమీపించిన కొద్దీ సరైన వైద్యం సరిగ్గా దొరకపోతే మృత్యువు సమీపించిన కొద్దీ పై లక్షణాలు చివరికి ఎక్కువై బాగా ముదిరిపోయి మరణించేయటానికి అవకాశం ఉన్న వ్యాధి ఈ ర్యాబిస్ వ్యాధి. నేను నా వరకు దాదాపు ఒక 12-13 సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరులో ఇలాంటి కేసును గమనించున్నాం. ఒక అతనికి కుక్క గరిచింది. ఆ కుక్క సొంత కుక్క. మా కుక్క గరిచింది సార్, అదేం చేయదు సార్, చాలా మంచి కుక్క అన్నాడు. అట్లా కాదయ్యా నువ్వు గమనించు అంటే, ఆ కుక్క పారిపోయింది అనేది వీళ్ళందరికీ తెలుసు, కానీ దాని మీద ఉన్న అభిమానంతో ప్రేమతో ఆ విషయాన్ని చెప్పలేదు. చివరికి 40-45 రోజుల లోపల బాగా పిచ్చి కుక్క సంబంధించిన ఈ లక్షణాలన్నీ బయటపడి మధ్య వయసులో ఉన్న వ్యక్తి, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అతను చచ్చిపోవటం, ఇలాంటి కేసులు చాలా చోట్ల జరుగుతుంటాయి. చాలా భాగం బయటకు రావు. బయటకు వచ్చినా కూడా కుక్కల్ని పెంచడం అలవాటున్న, జీవాలను అభిమానించే లక్షణాలున్న మన వాళ్ళల్లో, కుక్కల్ని పెంచే అలవాటున్న మన వాళ్ళల్లో ఈ జీవ హింస చేయటాన్ని తప్పు అని అనుకొని వీటన్నిటినీ దాచిపెట్టి వాడి కర్మ ఇట్లా గాలింది అందుకని చచ్చిపోయాడు, అంతేగాని ప్రతిరోజు కుక్కలు చాలా మందిని కరవట్లేదా అని అనుకునే లక్షణాలు మన గ్రామాల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి మిత్రులారా. వీటిని ఒక్క రవ్వ ఈ విషయాల మీద జనాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం మనబోటి మిత్రులకు ఉన్నది. వీటిని మీరు ఆలోచించండి. ఆంధ్రదేశంలోని వివిధ గ్రామాల్లో ఆరోగ్యాన్ని గురించి ఆలోచించటం, ఆరోగ్యాన్ని గురించి గ్రామీణ ప్రజల్లో ప్రచారం చేయడం కోసం ఏర్పడిన పారామెడికల్ సిబ్బందికి అందరికీ నమస్కారం, స్వాగతం. మిత్రులారా, ఈ రోజున మనం చర్చించుకోబోతున్న సబ్జెక్ట్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. మనలో చాలామందికి మన చిన్నతనం నుంచి వచ్చిన అనుభవాలను ఒకసారి గుర్తు తెచ్చుకునేటైతే
ఎవరైనా కొంచెం ఎక్కువగా మాట్లాడినా, కాస్త గోల్ చేసినా, పెద్ద పెద్దగా అరిచినా, కోపంతో మాట్లాడినా వాడేంట్రా పిచ్చి కుక్కలాగా అరుస్తున్నాడు అంటాం. మన సమాజంలో కుక్కలన్నా, పర్టికులర్గా పిచ్చి కుక్కలన్నా ఒక భయం ఉంది. ఆ పిచ్చి కుక్క కాటు, పిచ్చి కుక్క కరిస్తే జరిగే పరిణామాలేంటో వాటిని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. కుక్క కరిచింది, ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, వీటికి వైద్యం ఉందా లేదా? కుక్క కరిస్తే వైద్యం తప్పనిసరిగా ఉన్నది. టైంకి కరిచిన వెంటనే అబ్జర్వ్ చేసి మనం కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి. వెంటనే కుక్క కరిచిన వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పని ఎవరైనా చేయొచ్చు. అందుకనే దీన్ని ప్రథమ వైద్యం, ఫస్ట్ ఎయిడ్ అని మనం పిలవచ్చు. కుక్క కరవంగానే మంచినీళ్లతో కడగటం. ఒకవేళ వైరస్, ఎందుకని మంచినీళ్లతో కడగాల? వైరస్ తొందరగా శరీరంలోకి ప్రవహించకుండా సాధ్యమైనంత త్వరగా ఆ గాయాన్ని ధారాళంగా వచ్చే పంపు నీటితో కడిగే ప్రయత్నం చేయటం. నీళ్లు, డిటర్జెంట్ సబ్బుని ఉపయోగించేసి 5 నిమిషాల పాటు కడిగే ఏర్పాటు చూడటం. డెటాల్ లాంటివి ఉండేటైతే డెటాల్ లాంటి దాంట్లో ఆ గాయం పైన కడగటం. కాటు వలన ఏర్పడిన గాయానికి కుట్లు వేయించడానికి కానీ, బ్యాండేజ్ని కట్టడం కానీ, ఆయింట్మెంట్ పోయటం కానీ ఇట్లాంటి పనులు చేయకూడదు. పర్టికులర్గా కుక్క కరిచినప్పుడు ఆ గాయాన్ని కుట్లు వేయటం కానీ, ఆయింట్మెంట్ పోయటం కానీ, వేరే రకాలైన మందులు వేయటం, కట్లు కట్టడం, ఈ పనులు చేయకుండా గాయాన్ని శుభ్రంగా కడిగేసేసి తగిన వైద్య సహాయం కోసం దగ్గరలో ఉన్న పిహెచ్సికి కానీ, సరైన మంచి డాక్టర్ గారి దగ్గర కానీ తీసుకొని వెళ్ళి ఆ గాయాన్ని చూపించి దానికి తగిన వైద్యాన్ని మొదలు పెట్టాలా. ఫస్ట్ ఎయిడ్ మాత్రం తప్పనిసరిగా ఆ గాయాన్ని తొందరగా కడగటం, మంచినీళ్ళతో కడగటం, డెటాల్ అలాంటి వాటిని ఉంటే కడగటం అవి చేయొచ్చు. లేదా ధారగా గారే పంపు కింద ఆ కాలుని కానీ చేయి కానీ ఆ ప్రదేశాన్ని అక్కడ ఉంచేసేసి మొత్తం ఆ నీటితో కడిగేసేసి దాన్ని అలా డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళేటైతే మంచి వైద్య సదుపాయం లభించడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆ ఊరిలో లేకపోతే దగ్గరలో ఉండే పారామెడికల్ సిబ్బంది ఇంకెవరైనా వైద్య సహాయకులు ఉండేటైతే పొటాషియం పెర్మాంగనేట్ని నీళ్లలో కలిపి గాయాన్ని శుభ్రపరచవచ్చు. పొటాషియం పెర్మాంగనేట్ క్రిస్టల్స్ని నీళ్లలో కలిపేటైతే వయలెట్ ద్రావణం వస్తుంది. వాటిని ఉపయోగించుకొని ఆ గాయాన్ని కడిగితే దాంట్లో ఉండే సూక్ష్మజీవులు, గాయాన్ని పెంచే మెదడు వరకు చేరే ఈ క్రిములన్నీ నశించే అవకాశం ఉంది. హైడ్రోజన్ పెరాక్సైడ్తో కానీ, టించర్ ఐడెన్తో కానీ, డెట్టాల్తో కానీ, స్పిరిట్తో కానీ, వీటిలో ఏది లభించినా సరే ఆ గాయాన్ని క్లీన్ చేయొచ్చు. గాయంలో ధనుర్వాతంతో క్రిములు చేరే అవకాశం ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా సరే గాయం తగిలిందంటే టెటనస్ అంటే ధనుర్వాతం రావడానికి అవకాశం ఉంది. అందుకని తొందరగా టెటనస్ టాక్సైడ్, షార్ట్ టర్మ్లో టెట్వాక్ అని పిలుస్తూ ఉంటాం, ఆ ఇంజెక్షన్ అతి త్వరగా చేయించడానికి ఏర్పాటు చేయాలా. గాయాన్ని ఇందాకనే మనం అనుకున్నట్లు ప్లాస్టర్తో కానీ, కట్టుతో కానీ మూయటం, కట్టేయటం, ఇట్లాంటి పనులు చేయటం మంచిది కాదు. గాయాన్ని అలానే ఓపెన్గా వదిలేయాలి. గాయం పెద్దదైనా సరే కుట్లేయటం, అట్లాంటి పనులు చేయకూడదు. గాయం మానే వరకు 2 పూట్ల ఆ గాయాన్ని శుభ్రంగా కడగటం, ఈ జాగ్రత్తలు తీసుకోవటం తప్ప గాయాన్ని మూసేయటం, పైన ఇంకేదన్నా వేయటం, ఈ పనులు పర్టికులర్గా పిచ్చి కుక్క కరిచినప్పుడు చేయరాదు. అది ఓపెన్గా ఉండాలి, అట్లానే తగ్గాలి. కరిచిన కుక్క పిచ్చిదో కాదో తెలుసుకోవడానికి ఆ కుక్కను దాదాపు 10-15 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి. దాన్ని రెగ్యులర్గా గమనించటం. ఈ లక్షణాల్లో మనం ఇందాక అనుకున్న లక్షణాల్లో ఏ లక్షణమైనా ఆ కుక్కకి వస్తున్నదేమో చూడటం. అలా వచ్చినప్పుడు ఇంకొంచెం సీరియస్గా మనం దాన్ని గమనించాలి. అప్పటిదాకా దాన్ని కట్టేసి జాగ్రత్తగా రోజు కుక్క ఏ పరిస్థితుల్లో ఉందో చూడటం అవసరం. 10 రోజుల్లో కుక్క ప్రవర్తనలో వచ్చే మార్పుల వలన ఈ వ్యాధి తీవ్రత మనకు అర్థమవుతుంది. కుక్క పిచ్చిదైతే ఈ 10 రోజుల్లో కాగితాలు తింటూ ఉంటుంది, కర్రలు తింటూ ఉంటుంది, రాళ్లను తింటూ ఉంటుంది, కనిపించిన ప్రతి వస్తువును కరవటానికి ప్రయత్నం చేస్తుంటుంది, విచక్షణారహితంగా అరుస్తూ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ చూసినప్పుడు కుక్కకి పిచ్చి పట్టింది అని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు. ఎదురొచ్చిన వాటిని అన్నింటినీ కరుస్తూ మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంది అని అంటే కుక్కకి పిచ్చి పడుతున్నది అని మనకు అర్థం కావాలి. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు
మనం వెంటనే ఈ లక్షణాలని మొత్తాన్ని సంబంధిత డాక్టర్ గారికి సార్ ఈ రకంగా కుక్క పరిస్థితి ఉంది, అది తప్పనిసరిగా పిచ్చి కుక్కే అని చెప్పి నిర్ధారించి ఆయనకు కూడా తెలియజేయాలి. ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ వచ్చిన తర్వాత ర్యాబీస్ వ్యాధిని నివారించడం చాలా కష్టం. మందులున్నాయి, జబ్బు మొదలయ్యాక వైద్య శాస్త్రానికి తెలిసిన ఏ చికిత్స మనిషి ప్రాణాన్ని రక్షించలేదు. ఈ విషయాన్ని మనకి గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరిగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే శరీరంలో ప్రవేశించిన ర్యాబీస్ క్రిములను ముందరగా నిర్మూలించటం, ఆ పనిని మనం చేయటం మొదలుపెట్టాలి. యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వ్యాధిని రాకుండా పూర్తిగా నిరోధిస్తుంది. ఏఆర్వి అని పిలిచే ఈ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ గురించి మనం కొంచెం అర్థమయ్యేలా వివరించుకుందాం. అందుకనే మిత్రులారా, వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వేయించాలో మనకి పూర్తిగా అర్థమయ్యేటైతే, అంటే మనకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. పూర్తి స్థాయిలో రోగం మన శరీరంలో ప్రవేశించిన తర్వాత, ర్యాబీస్ వ్యాధి మన శరీరంలో ప్రవేశించిన తర్వాత ఏ విధమైన చర్యలు, వైద్యం దీనికి పనిచేయవు. క్రిములు, ర్యాబీస్ వ్యాధిని కలిగించే క్రిములు మన శరీరంలో ప్రవేశించగానే వైద్యాన్ని మొదలుపెట్టగలిగితే, వ్యాక్సిన్ వేయించుకోగలిగితే ఈ వ్యాధి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని వాటిని గురించి కొంచెం తెలుసుకుందాం. ఇంతకు ముందు రోజుల్లో అయితే దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల పూర్వం, అందుకనే పూర్వకాలపు వైద్యం, ఆనాడు, అప్పుడు, మా రోజుల్లో అని అప్పుడప్పుడు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. దీన్ని కూడా అట్లానే అనాలి. ఒకప్పుడు బొడ్డు చుట్టూ పిచ్చి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకునేవాడు. వారం రోజుల పాటు బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకోవడానికి ఆ మందుని ఫిష్ బ్రెయిన్ వ్యాక్సిన్ అని ఆ రోజున పిలిచేవాళ్ళు. ఈ ఫిష్ బ్రెయిన్ వ్యాక్సిన్ ఇది గత కాలానికి సంబంధించిన వైద్యం అని మనం అనుకున్నాం. బొడ్డు చుట్టూ చేయాలి ఇంజక్షన్లని, 7 రోజుల పాటు చేయాలా. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉండేవి. అప్పుడప్పుడు వాపులు వచ్చేవి, గడ్డలు కడుతూ ఉండేవి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉండేవి. చాలా తక్కువ మందికి ఈ బొడ్డు చుట్టూ చేసే ఇంజక్షన్ల వలన, ఫిష్ బ్రెయిన్ వ్యాక్సిన్ వలన రియాక్షన్ వచ్చిన కేసెస్ కూడా ఆ రోజుల్లో మనం గమనించేవాళ్ళం. ఇప్పుడైతే అలాంటి అవకాశాలు కానీ అలాంటి మందులు కానీ వాళ్ళ లేవు. చాలా మంచి మందులు, సోఫిస్టికేటెడ్ మెడిసిన్స్ ఈ రోజున వచ్చినాయి. హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ వ్యాక్సిన్, ఈ పేరుతో వచ్చిన వ్యాక్సిన్స్, రకరకాలైన మందుల కంపెనీలు ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ వ్యాక్సిన్ అనే పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ని ఈ రోజున మనం వేయించుకోవడానికి అవకాశం ఉన్న, ర్యాబీస్ వ్యాధిని నివారించడానికి అవకాశం ఉన్న వ్యాక్సిన్ ఇది. ఇప్పుడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాల్సిన అవసరం లే, మామూలుగా కండకి వేయించుకోవచ్చు ఈ ఇంజక్షన్ని. దీని మందు అసలు పేరు మాత్రం ర్యాబీస్ యాంటీ సీరం అని మనం అనాలా. అనేక రకాలైన పేర్లతో, ఉదాహరణకి ర్యాబీపూర్ అని ఒక ఇంజక్షన్ ఉంది, దీంట్లో ఉండే మంది అదే. అట్లానే ర్యాబీస్ వ్యాక్సిన్ సెరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేస్తున్నది. విరోరాబ్ వ్యాక్సిన్ అని చెప్పి ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేసేది. ఇట్లా అనేక మంది ఈ వ్యాక్సిన్స్ని తయారు చేస్తున్నారు. మొట్టమొదటి కుక్క కరిచిన రోజునే దీన్ని మొదలు పెట్టాలి, ఈ వ్యాక్సిన్ మొదలు పెట్టాలా. మొట్టమొదటి రోజున వేసుకోవడం, 3 రోజుల తర్వాత ఇంకొక డోస్ తీసుకోవడం, 7 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో డోస్ తీసుకోవడం, 14 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో డోస్ తీసుకోవడం, 30వ రోజున మళ్ళీ ఇంకో డోస్ తీసుకోవడం, 90వ రోజున ఇంకో డోస్. ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ కానీ మనం చేయించుకోగలిగితే, హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ వ్యాక్సిన్ అనబడే ఈ వ్యాక్సిన్ మనం వేయించుకునేటైతే పిచ్చి కుక్క కాటుకి సరైన మందు మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, మొదటి రోజున వేయించుకోవాలి, 3వ రోజున, 7వ రోజున, 14వ రోజున, 30వ రోజున, 90వ రోజున, అంటే 3 నెలలు. ఈ రకంగా ఈ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే మనకి పిచ్చి కుక్క కాటు నుంచి మంచి వైద్యం లభించే అవకాశం ఉంది. దీన్ని మనం ఆలోచించాలి. లూయి పాస్చర్ మీకు గుర్తుండి ఉంటుంది, అనేక రకాలైన వాటిని కనిపెట్టిన శాస్త్రవేత్త. లూయి పాస్చర్ మెదడు కణజాల నుంచి రూపొందించిన ర్యాబీస్ వ్యాక్సిన్ని కుక్క కాటుకు గురై మరణానికి సిద్ధంగా ఉన్న జోసెఫ్ అనే 9 సంవత్సరాల బాలుడికి ఇచ్చి ప్రాణాన్ని కాపాడాడు. ఈ ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి లూయి పాస్చర్. జోసెఫ్ అని చెప్పి 9 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు ఆ రోజుల్లో. వాడికి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది. కుక్క కాటుకు గురై మరణానికి సిద్ధంగా ఉండే ఈ జోసెఫ్ని లూయి పాస్చర్ ఆ రోజున ఈ వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాన్ని కాపాడాడు. దీనికి గుర్తుగానే ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీని జునోసిడ్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క రోజున్నది, ఆగస్టు 15 అని, ఇలా అనేక రకాలైన జాతీయ పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం.
అలానే జూలై 6ని జునోసిడ్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం. చిన్న చిన్న వివరాల్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందానే మనం అనుకున్నట్టు ఏటా మన దేశంలో 30,000 మందికి పైగా ఈ పిచ్చి కుక్క కాటు వలన మరణిస్తున్నారని మీకు తెలుసా? ఇదొక వాస్తవం. దాదాపు 30,000 మందికి పైగా ప్రతి సంవత్సరం మన దేశంలో కుక్క కరిచినందువలన, పిచ్చి కుక్కలు కరిచినందువలన మరణిస్తున్నారు. 25 లక్షల మంది ఈ 30,000 మందికి పైగా ఇలా మరణిస్తూ ఉంటే 25 లక్షల మంది, దాదాపు ఇప్పటివరకు 25 లక్షల మంది ఈ వ్యాక్సిన్ తీసుకొని మరణాన్ని తప్పించుకున్నారనేది ఒక అంచనా. ఈ వ్యాధి రాకుండా ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకొని ఇంతమంది మరణాన్ని తప్పించుకున్నారు. ఈ వ్యాక్సిన్ని తీవ్రమైన జ్వరంతో ఉన్న వాళ్ళకి, ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. గర్భిణీలకైతే ఏ నెల గర్భం అనే కూడా ఇవ్వచ్చు. దీని రోగనిరోధక శక్తి 6 నెలల పాటు కొనసాగుతుంది. ఒక్కసారి ఏఆర్వి ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసుకునేటైతే రోగనిరోధక శక్తి, ఈ మందు పనిచేసే శక్తి 6 నెలల వరకు కొనసాగుతుంది. అయితే 3 నెలలని కొంతమంది అంటూ ఉంటారు, సంవత్సరం అని కొంతమంది అంటూ ఉంటారు. ఆ అభిప్రాయాలను ఎలా ఉన్నా కూడా 6 నెలల పాటు ఈ రోగనిరోధక శక్తి ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రోగనిరోధక శక్తి ఉన్న వ్యవధిలోనే మరోసారి పిచ్చి కుక్క కరిచింది అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వారం రోజులకు ఒకటి తప్పన తిరిగి 2 ఇంజక్షన్లు వేయించుకుంటే చాలు. దాదాపు 6 నెలల లోపలనే ఇవాళ ఇంజక్షన్ చేయించుకున్నాడు ఒక ఆయన, 6 నెలల లోపల మళ్ళీ కుక్క కరిచింది అని అనుకుందాం. చాలా సింపుల్. వారం రోజుల వ్యవధిలో 2 ఇంజక్షన్లు మళ్ళీ ఈ ర్యాబిస్ వ్యాక్సిన్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కానీ మనం తీసుకునేటైతే పిచ్చి కుక్క కాటి నుంచి మళ్ళీ మనకి రక్షణ లభిస్తుంది. ఇది దీనికి ఉన్న ఫలితాలు. అయితే వెంటనే మందులు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? దాదాపుగా ఈనాటి వరకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా దీనివల్ల కనపడలేదు. దాదాపుగా లేవు. చాలా అరుదుగా ఎన్కెఫలైటిస్ అనే వ్యాధి, వెన్నుపాములో అస్వస్థత, కాళ్ళు చచ్చుబట్టడానికి అవకాశం ఉంది. చాలా రేర్ ఇన్సిడెంట్స్ ఇవి. ఇప్పటివరకు అతి తక్కువ ఇన్సిడెంట్స్నే ఇట్లాంటివి నోట్ చేసుకోగలిగాం. చాలా రేర్ ఇన్సిడెంట్స్ ఇవి. అందుకనే సాధారణంగా సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏమేం చేయొచ్చు? మనం కుక్కని అబ్జర్వ్ చేస్తూ ఉండాలని మనం అనుకున్నాం. అది పిచ్చి కుక్క అని నిర్ధారణ అయిన తర్వాత ఆ కుక్కను చంపేయాలి, దాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి. వాటిని రోడ్డు పక్కన పడేయటం అట్లా కాకుండా ఆ పిచ్చి కుక్కను చంపి భూమిలో పూర్తి చేయాలి. ఊర కుక్కల్ని రకరకాలుగా రోడ్డు మీద తిరుగుతూ ఎవరో ఒకరిని కరిచి పిచ్చిగా తిరుగుతూ ఉండే కుక్కల్ని పట్టించి చంపేయించడం మంచిది. ఎవరైనా ధర్మాత్ములు అనుకోండి, వాటన్నిటిని హోల్సేల్గా తీసుకొని పోయి దగ్గరుంచుకొని పెంచమని చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వదిలేయటం, పిచ్చి కుక్కల్ని అట్లా వదిలేయటం, ఊర కుక్కల్ని అలా వదిలేయటం మంచి పద్ధతి కాదు. వీటిని ఆలోచించాలి. అందుకనే ప్రభుత్వం వారు ఒక నియమాన్ని పెట్టినారు. ఏ పంచాయతీలో అయినా సరే కుక్కలకి లైసెన్స్ తీసుకోవాలని, పెంచుకుంటున్న కుక్కలకి లైసెన్సులు తీసుకోవాలని. అది ఊర కుక్కలు అయ్యేటైతే వాటిని కట్టేసి తీసుకొని పోయి వాటిని చంపేసే ప్రయత్నాలని ప్రభుత్వం చేస్తుంది. దీన్ని కొంచెం స్ట్రిక్ట్గా అమలుపరచడానికి జనం సహాయం కూడా అవసరం. WHO సిఫార్సుల ప్రకారం 75% కంటే ఎక్కువ కుక్కలకు ర్యాబీస్ నివారణ టీకాలు వేయిస్తే వ్యాధి నిర్మూలించడం సాధ్యమవుతుందనేది ఒక అంచనా. కాబట్టి పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలి. ఎవరైతే కుక్కల్ని పెంచుకుంటున్నారో వాళ్ళందరికీ, ఆ కుక్కలన్నిటికీ ఈ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేయించడం మంచి అలవాటు. వీధి కుక్కలకు కూడా మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ శ్రద్ధ తీసుకొని టీకాలు వేయిస్తే మంచిదే. అలా వేయించలేనప్పుడు ఇందా మనం అనుకున్నట్టు వీధి కుక్కలు తీసుకొని పోయి నిర్మూలించడం ఒక్కటే మార్గం. వాటిని రోడ్డు మీద తిప్పి పిల్లల్ని కరిచేట్టు, పెద్దవాళ్ళని కరిచేట్టు చేసి ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోలేక ర్యాబిస్ వ్యాధి వచ్చేలాగా మనం వీటిని చేయకూడదు. అలానే ఊర కుక్కల సంతతి అభివృద్ధి చెందకుండా మనం ఏమైనా చర్యలు తీసుకోగలమా? పర్టికులర్గా ఉదాహరణ తీసుకునేటైతే ఆస్ట్రేలియాలో అయినా, ఐస్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, తైవాన్, జపాన్, హవాయ్, అండమాన్, నికోబార్ దీవుల్లో ఇలాంటి దీవులన్నింటిలో ర్యాబిస్ వ్యాధి లేకుండా అరికట్టబడింది. వాటి కారణం ఈ చర్యలన్నీ తీసుకోబట్టే. అలాగే మన దేశంలో కూడా ర్యాబిస్ వ్యాధి నిర్మూలించడం సాధ్యమే. అయితే జనం సహకరించాలి, జనం వీటిని గురించి అర్థం చేసుకోవాలి.
ఆలోచించుకోవాలి. ప్రభుత్వం కూడా దీని మీద సరైన నిర్ణయాలు తీసుకొని అధికారులు, ప్రభుత్వం, జనం కలిసి ఈ రకమైన చర్యలు తీసుకుంటే ఇది నివారించడం సాధ్యమవుతుంది. వ్యాధి సోకిన పశు మాంసాన్ని కానీ, కుక్క కరిచిన పశువుల పాలను కానీ మనం వాడకూడదు. ఇందాకనే మొదట్లోనే మనం అనుకున్నట్టు ఈ వ్యాధి రావడానికి కారణం అనేక రకాలైన అడవి జంతువులు, గబ్బిలాలు ఇవన్నీ కారణమున్నాయి. పర్టికులర్గా కుక్కల వలన ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని మనం ముందుగానే అనుకున్నాం. అందుకనే ఈ వ్యాధి కలిగిన పశువుల మాంసాన్ని కానీ, కుక్క సపోజ్ దేన్నైనా కరిచిందనుకోండి, మేకను కానీ గొర్రెను కానీ ఇట్లాంటి వాటిని కరిచిందనుకోండి, ఆ మాంసాన్ని జనం తినటం తప్పు, మనం తినటం తప్పు. అలానే ఇంకా దేన్నైనా కరిస్తే ఆవు పాలను కానీ గేదె పాలను కానీ తాగటం తప్పు. దానివల్ల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకని అలాంటి పనులు చేయకుండా ఉండాలి. చివరిగా ఒక్క విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు, ఇలాంటి సామెతలు చాలా ఏళ్ళ నుంచి మనం వింటూ ఉన్నాం. ఈ కుక్కల విషయంలో మాత్రం ఇట్లాంటి సామెతలు వింటే కుదరదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని చెప్పి పిచ్చి కుక్క కరిచిన తర్వాత చెప్పుతో ఎన్ని దెబ్బలు కొట్టినా సరే అదొక్కటే అయిపోతుంది. అందుకని అలాంటి సామెతలు ఇక్కడ పనిచేయవు. సామెతలు వినటానికి మాత్రమే. ఇక్కడ మాత్రం పిచ్చి కుక్క కరిచిందంటే తప్పనిసరిగా ఇందా నుంచి మనం అనుకున్న జాగ్రత్తలన్నీ తీసుకోవాలా, ఆ కుక్కను గమనిస్తూ ఉండాలా. కుక్క కరిచిన 10 రోజుల్లోగానో 11 రోజుల్లోగానో ఆ కుక్క చనిపోయేటైతే దాన్ని వెంటనే పూడ్చిపెట్టాలా. కుక్క పిచ్చి కుక్క అని చెప్పి నిర్ధారించుకున్న, పిచ్చి కుక్క లక్షణాలు మనకు కనిపించిన మొదటి రోజు నుంచి వరుసగా ఇంజక్షన్లు తీసుకోవాలా. ఆ కుక్క మిగిలిన వాటిని కరవకుండా జాగ్రత్తలు తీసుకొని కుక్కలు లేకుండా, ఊర కుక్కలు లేకుండా అలాంటి మొత్తం అందరితో మాట్లాడి ఈ చర్యలను తీసుకోవాలా. ఇది పిచ్చి కుక్కను గురించి మనం ఆలోచించాల్సిన పద్ధతి. పిచ్చి కుక్కలు లేకుండా చేయటం మనకి సాధ్యమవుతుంది. అనేక దేశాలు ఈ పని చేసినాయి. మన ప్రభుత్వం కూడా అనుకుంటే, మీరు అనుకుంటే, జనాన్ని ఎడ్యుకేట్ చేయగలిగితే, జనం అనుకుంటే ఇది సాధించడం సాధ్యమవుతుంది. మిత్రులారా, ఆలోచించండి. పిచ్చి కుక్క కాటు గురించి డాక్టర్ సిఏ ప్రసాద్ గారు చెప్పింది విన్నారు కదా. ఆ సూచనలని గ్రామీణ వైద్యులైన మీరు మీ సేవలలో ఆచరిస్తారని ఆశిస్తూ నమస్కారం. పిచ్చి కుక్క కాటు. కుక్క కరిస్తేనే కాటు కాదు, కరవకపోయినా కూడా ర్యాబీస్ వ్యాధి రావడానికి మార్గాలున్నాయి. అవి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. వ్యాధికి కారణమైన వైరస్ను కరిచిన చోట నుండి క్రమంగా నరాలలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ రోగిలో మార్పులు వచ్చి ఉన్మాదిలా ప్రవర్తిస్తాడు. కరిచిన కుక్క 10 రోజుల్లో మరణిస్తే దాని పిచ్చి కుక్కగా భావించాలి. కుక్క కరిచిన వెంటనే మొదటి లక్షణం కనిపించేదాకా ఆగకుండా ముందే చికిత్సను మొదలుపెట్టాలి. రేబీస్ వ్యాధి వ్యాక్సిన్ని తీవ్రమైన జ్వరంతో ఉన్నవారికి, ఇతర వ్యాధులు ఉన్నవారికి ఇవ్వకూడదు. పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలి. టీకాలు వేయించని కుక్కలను నిర్మూలించాలి.